మీరు ఏం పని చేస్తారండి? నేను ఆటో చేస్తానండి, ఆటో డ్రైవర్ని. అప్పుడు జగన్ గారు మా ఏమైనా బాగానే పడ్డాయి డబ్బులు. ఇప్పుడు ఏమి లేదు, ఆటో సర్వీస్ కూడా ఏమి ఉండట్లేదండి. ఇప్పుడు మీకు డబ్బులు వదిలే 15,000 4 రోజులు అవుతుంది పర్లేదా? లేదండి, ఇంకా ఏమి ఫోన్ కూడా ఏమి ఇన్ఫర్మేషన్ కూడా ఏమి లేదు. అది మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారనే కదా 15,000 ఇస్తున్నారు. సార్ అవి పడితే మేము చెప్పుకుంటాం కాదండి, పత్రికా ముఖంగా అందరికి తెలియజేసుకుంటాం కదా, అది విషయం. మీరు ఎందుకని ఇబ్బందులు పడుతున్నారు? దేనివల్ల వచ్చినాయి మీకు ఇబ్బందులు? దేనివల్ల వచ్చినా ఈ ప్రభుత్వం వల్లే. ఈ ప్రభుత్వం కూడా అన్ని సక్రమంగా చేస్తూ ఉండే ఇబ్బందులు ఏమి ఉండవు కదా. ఇప్పుడు దానితో నాకు పెద్ద వయసు అయిపోయింది, నేను లెగిస్తేనే అది వేసుకుంటేనే నాకు జీవనాధారం, నాకు అడవాలి, నాది అద్దిల్లే. ఇక ఉన్న జగన్ గారు ఇచ్చిన ఈ ఇల్లు కూడా ఇక ఈయన గారు ఇవ్వలేదు, ఆయన గారు ఇచ్చారు, పట్ట కూడా ఇచ్చారు, అంతా బాగానే ఉంది. కానీ ఈయన గారి విషయం రాగానే అది ఆఫ్ చేశారు. మీరు ఆటో డ్రైవర్ కదా, మీకు ఎట్లా ఉంది కిరాయిలు? ఉచిత బస్సు వచ్చింది లేవండి, ఇక ఇంకా తగ్గిపోయినాయి, చాలా మటుకు తగ్గిపోయినాయి. ఇప్పుడైనా ఎప్పుడైనా ఒకళ్ళు ఇద్దరు కాలేజ్ గారిగా స్కూల్ పిల్లలకు తీసుకొని వెళ్ళటం, అది వాళ్ళ డ్రైవర్ రాకపోతే ఇక వేరే వాళ్ళు వచ్చి ఎవరన్నా కొద్దిగా అడిగితే ఇక తప్పదని తీసుకొని వెళ్ళటం. ఇక అప్పుడు కొద్దిగా రూపాయి ఆదాయం. అటు ఉచిత బస్సు పెట్టి మీకు నష్టం కలిగించి 15,000 ఇస్తున్నారు కదా, మరి సమన్యాయం చేసినట్టేనా? సమన్యాయం అనేది ఆ నాయకులకే తెలియాలండి. ఉచిత బస్సు పెట్టారు, అది మంచిదే. కాకపోతే ఆడవాళ్ళ దెబ్బ అడిపోయింది కదా. ఇప్పుడు రోడ్ ట్యాక్స్ కట్టుకోవాలి, మళ్ళీ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి, మెకానిజం చేయించుకోవాలి, ఇవన్నీ వేసుకుంటే ఒక ఆటో డ్రైవర్ బతుకు కొద్దిగా ఇబ్బందులేనండి. ఆ విషయం మీకు కూడా తెలుసు, అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు ఏం లేదండి, 600 గొప్ప, 300 గ్యాస్కే పోయిద్ది, ఇక 300 ఇక లాక్కు రావాలి. అంతకు ముందు బస్సు లేకముందు కొద్దిగా బాగానే ఉండేది. అది ఈ హోటల్ కూడా ఎవరన్నా లేదని ఏదైనా ఫ్యామిలీ వచ్చినా కానీ చక్కని మా ఎక్కించుకోవడం, రూపాయి తక్కువైనా సరే మా వెళ్తానే ఉండేటవాళ్ళం. అది ఇప్పుడు వస్తే అందరూ బస్సు కోసం చూస్తున్నారా? బస్ కోసం మా చూస్తున్నారు. ఎవరన్నా ఒకళ్ళ ఇద్దరు మాత్రం మా ఎక్కుతున్నారండి, అంటే డ్యూటీలు టైం అయిపోతుంది కదా, మరి బస్సు టైంకి వస్తే పర్లేదు బాగా ఎక్కుతున్నారు. ఇక మేము కూడా అట్లాగే జీవనం సాగిస్తున్నాం అండి. మీ 15,000 వచ్చిన దగ్గర నుంచి ఆటో డ్రైవర్లు ఏమంటున్నారు? ఇక అది కొంతమంది ఏమో పర్వాలేదు, ఎప్పుడు ఆ జగన్ గారు ఉన్నప్పుడు మా వేశారు, ఇప్పుడు మా ఈయన వేశారు, ఈయన ఎక్కి మా ఇప్పుడు వేశారు. మరి అంత ముందు నుంచి కూడా ఏదో ఒకటి సహాయం చేస్తుంటే ఆటో డ్రైవర్కి బాగుండేది. ఇక ఏంటంటే ఈ ఆటో డ్రైవర్లు ఏంటంటే ఇక అడుగు తినే స్టేజ్ అండి, ఇది మాత్రం నిజం. నేను అప్పుడు 10,000 ఇస్తే 10,000 ఇచ్చి 20,000 లాగేసాడు ఇంకో చేత్తో అన్నారు కదా. అంటే వేశారు, బాగానే చేశారు. అప్పుడు కూడా సర్వీస్ బాగానే ఉంది. మాకు ఏదైనా ఇబ్బంది వచ్చినాయని ఇంటికి వెళ్ళడం, బాగా చేయించుకోవడం, లేకపోతే ఒక ధైర్యం అనేది ఉండేది. ఇప్పుడు ఏది లేదు, సర్వీస్ లేదు, పడేది వచ్చే గవర్నమెంట్ సహాయం లేదు, ఏది లేనప్పుడు మేమైనా ఎంత మటుకైనా పోరాటం చేస్తామండి. దానితో ఆటోలు ఎక్కువైపోయినాయి. మళ్ళీ దానితో బ్యాడ్జ్ నెంబర్ 2023 కావాలంట, మళ్ళీ 24 ఏమని 25 ఏమని కొత్తగా వచ్చి డ్రైవర్ బతుకు తీరుకుని దెబ్బ పడినట్టేనండి. అది మొత్తంగా మీకు ఆటో డ్రైవర్లకైతే చాలా ఇబ్బందిగా ఉంది. ఇబ్బందిగా ఉంది సార్, ఇది మాత్రం నిజం. నేను చాలా మంది అంతే, కొంతమంది అప్పులు తీరిపోయితే ఏదో ఇక దీనికి అలవాటు పడ్డాం, ఇంకో పని చేయలేం, వెళ్ళినా మనకి ఇవ్వరు అని ఇక దాంట్లోనే పడి కింద మీద అలా జీవితం సాగిస్తున్నారండి.